ఓ గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో కడప జిల్లాలోని రిమ్స్లో అడ్మిట్ అయింది. డాక్టర్లెవరూ పట్టించుకోకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ వద్దకు తన తల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న క్లీనింగ్ సిబ్బంది క్లీనింగ్ పేరుతో ఆటలాడుకుంటూ 2 గంటల పాటు గర్భిణీ స్త్రీ వద్దకు ఆమె తల్లిని వెళ్లనీయకుండా అడ్డుకుంటూ ఆడుకుంటున్న క్లీనింగ్ సిబ్బంది ఎందుకు మా అమ్మాయి దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు అంటూ అడిగినందుకు ప్రజలపైకి వాగ్వాదానికి దిగిన రిమ్స్ క్లినిక్ సిబ్బంది. ఇది గమనించిన గర్భిణీ స్త్రీ తమ్ముడు తన కెమెరాలో వీడియో తీస్తూ ఉండగా అది గమనించిన నర్సులు కూడా వాగ్వాదానికి దిగారు. ఇలా పేషెంట్లను పట్టించుకునే డాక్టర్లు మరియు నర్సులు క్లీనింగ్ పేరుతో ఆటలాడుకుంటున్న సిబ్బందిని ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నానన్నారు. గతంలో 1 నెల కిందట కడప రిమ్స్ చెవి పేషెంట్ల విభాగంలో వాష్రూమ్లో లిటిల్ బాత్రూంలో క్లీనింగ్ సరిగ్గా లేక వాటర్ సప్లై లేక అని కూడా వారు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. తీసుకువెళ్లిన రిమ్స్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. వెంటనే కడప రిమ్స్ యాజమాన్యం కలుగజేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని వెంటనే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్ చేయాలని వారు తెలిపారు. వాళ్ళు పంపించలేదా దాని గురించి అప్పుడు గొడవ పంపించకుండా నీళ్ళు పోసుకుంటా ఆడుకున్నా వీడియో చూపిమని అవసరం